నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. శ్రీలీల గారు, మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక కేసు తెలంగాణ అయితే ఏపీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్. ఈ రెండు కూడా ఏపీ అండ్ తెలంగాణ. మనం చూసుకుంటే ఏపీ వచ్చేసి లిక్కర్ స్కామ్ అనుకోవచ్చు, అదే విధంగా చూసుకుంటే మనకి తెలంగాణ అని చెప్పేసి అనుకుంటున్నాం, అది ఫోన్ ట్యాపింగ్. కానీ ఏపీ అండ్ తెలంగాణతోనే కాదు, లిక్కర్ స్కామ్ వచ్చేసి మిగతా రాష్ట్రాలతో కూడా కొంత సంబంధాలు అని చెప్పి అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా మనకి ఇక్కడ కొంత కనెక్షన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో వాస్తవానికి జగన్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పేసి అనడానిక, వాస్తవానికి దుబాయ్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి శ్రవణ్ కుమార్ ఉండేటువంటి ఒక ఫ్లాట్ లోనే అక్కడ మనం చూసుకుంటే చాణిక్య కావచ్చు, అదే విధంగా చూసుకుంటే కిరణ్ కావచ్చు, రాజ్ కసిరెడ్డి కూడా కావచ్చు. కిరణ్ ఏకంగా 29 సార్లు వెళ్లి రావడం కావచ్చు. సో ఏపీ లిక్కర్ స్కామ్ ఎటు తిరగనుంది, ఎలాంటి సంచలన తిరుగున్నాయి, అది కాక ఎన్ని రాష్ట్రాలతో ముడిపడి ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా ఏపీ లిక్కర్ స్కామ్ అనగానే నిజంగానే ఏపీ వరకే ఉందా, లేకపోతే తెలంగాణ కూడా దీంట్లో ఉందా, లేదు ఢిల్లీ వరకు కూడా ఇది విస్తరించి ఉంది అన్నట్లుగా ఈ రోజున క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఈ రోజున మనకి అర్థమవుతుందంటే ఇదిగోండి 5801, దీని వెనకే అంత కదంతా కూడా ఆ 5801 వరకే నడుస్తూ ఉంది. ఎందుకు అంటే మరి దుబాయ్లో ఒక 65 అంతస్తుల బిల్డింగ్లో ఒక 5-6 అంతస్తులు వరకేమో 5 స్టార్ హోటలు, ఆ పైన అంతా కూడా రెసిడెన్షియల్స్, అంటే అక్కడ ఫ్యామిలీస్ ఉండే ఇళ్లలాగా నిర్మించారు అని. దాంట్లో ఖరీదైన ఒక ఫ్లాట్ శ్రవణ్ కుమార్ వాళ్ళ భార్య పేరున రిజిస్టర్ అయి ఉంది. ఆవిడతో పాటు ఇంకొక లేడీ కూడా ఉంది, ఇద్దరు భాగస్వాములుగా ఉన్నారు అనేది. అది ఒక డిలెక్స్ వాళ్ళకి లీజుకి ఇచ్చారు అనేది కూడా వినిపిస్తుంది. కానీ దాదాపుగా ఒక 4-5 నెలలుగా వీళ్ల కిందే ఉంది, వీళ్ళు దొరకబోయే ముందు వరకు. ఎందుకుంది ఏంటి అంటే మనం గతంలో చాలా విన్నాం వీళ్ళవి. రాజ్ కసిరెడ్డి కానివ్వండి, ప్రద్యుమ్న కూడా ఇప్పుడు దుబాయ్ లోనే ఉన్నాడని వింటున్నాం. అదేవిధంగా చాలా మంది లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దుబాయ్ ఎందుకు వెళుతున్నారు, దుబాయ్ లో ఎక్కడ స్టే చేస్తున్నారు అంటే ఈ 5801 లోనే ఉంటున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇన్ని విధాలుగా ఆ 5801 లో ఎవరు ఏంటి అని ఆరాధిస్తే మరి ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న శ్రవణ్ కుమార్ గారి పేరు వినిపించటం, మరి వాళ్ళ భార్య పేరున అది రిజిస్టర్ అయి ఉండటం, మరి ఇవన్నీ కూడా తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా ఇదంతా కూడా అసలు ఎవరైతే శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు, మరి ఆయనే చెప్పాడు స్వయంగా, మా అల్లుడు కూడా 100 కోట్లు నేనే అప్పిప్పించాను, మా ఇంట్లో 2 సార్లు మీటింగ్ పెట్టారు అని. మరి ఎందుకు అప్పిచ్చారు, మరి ఆయనే మరి కవిత అరెస్ట్ అవబోయే ముందు ఆ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి శరత్ చంద్రారెడ్డి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కవిత అరెస్ట్ జరిగిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి అల్లుడిని, అంటే అల్లుడికి మేబీ ఐడియా ఇచ్చింది విజయసాయి రెడ్డి ఏమో, ఎందుకంటే అక్కడ కూడా శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సాక్షిగా ఉన్నాడు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో సాక్షిగా ఉన్నాడు. అంటే వీళ్ళు సాక్ష్యం చెప్పి పలానోళ్ళు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయిస్తున్నారు. దానికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు చెప్పి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి ఇక్కడ ఏదైతే రాజ్ కసిరెడ్డి పేరు కర్త కర్మ క్రియ అని చెప్పేసి అన్నాడు, తన అరెస్ట్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. సో ఖచ్చితంగా మామని అల్లుడు, అల్లుడిని మామ ఇద్దరు కూడా చాలా మంచిగా ఫాలో అవుతున్నారని చెప్పారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళు కలిపి పూర్తిగా 3 రాష్ట్రాలని కలిపి ఢిల్లీ, ఏపీ, అదే విధంగా తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలలో కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద దందా తెరలేపారా, ఫోన్ ట్యాపింగ్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిందా అనేది మాత్రం కొంత డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడ శ్రీలీల గారు, నాకు ఇంకొక డౌట్ కూడా ఏంటి అంటే, వాస్తవానికి జగన్ అండ్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో, ఏదైతే తెలంగాణ ఎలక్షన్స్ టైంలో నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి ఒక 26 గేట్లలో 13 గేట్లు తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఆంధ్ర వాళ్ళు ఆక్యుపై చేసినట్టు, దానిపైన ఈయన ఏదో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి పైన పంతం తీర్చుకుంటా అన్నట్టు, ఒకవేళ నిజంగా కేసీఆర్ ఓడిపోతే నిజంగా తెలంగాణ అనేటువంటి పదాలే పోతాయి అన్నట్టుగా మనం చూసాం. సో నిజంగా లిక్కర్ స్కామే కాకుండా ఏపీ తెలంగాణ ప్రజల మనోభావాలతో కూడా వీళ్ళు చాలా వరకు యుద్ధాలు చేశారని చెప్పి అనుకోవాలంటారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. ఇది నిజమా అబద్ధమా అంటే నిజమనే గత చరిత్ర చెప్తుంది. వీళ్ళ చరిత్ర ఏదైతే ఉందో, ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా ఒకేసారి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నప్పుడు మరి ఏం చేశారు వీళ్ళు? గతంలో ఈ రోజున రేవంత్ రెడ్డి గారిని చాలా పదాలు యూజ్ చేశారు కేటీఆర్ గారు. మరి గతంలో వీళ్ళు అదే పని చేశారా?
గతంలో ఇలానే కలుసుకున్నప్పుడల్లా అదే జరిగిందా? మరి అలా చేశారు కాబట్టి ఈ రోజున అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారా? మరి కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకుంటే మీ తండ్రి గారు గతంలో ఏం చేశారు? ప్రతిసారి తెలంగాణ ఆంధ్ర అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మరి ఎవరైతే రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మీరు కలిసినప్పుడు బానే ఉంటూనే ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేయటం కూడా నిజంగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజల మనోభావాల మీద దెబ్బతీయటమే కాదు, ప్రాంతీయ విభేదాలని కుల విభేదాలను కూడా సృష్టించే విధంగా వీళ్ళందరూ కూడా ఎంత గేమ్ ఆడారు అంటే ఇదిగోండి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్. మరి ఏపీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారి ఫోన్లు, మరి హైదరాబాద్ లో ఉన్న కొంతమంది సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్స్ మరి వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయటం, రేవంత్ రెడ్డి గారి ఫోన్ కావచ్చు, కవిత గారి ఫోన్ కావచ్చు, ప్రతి ఒక్కరి ఫోన్, షర్మిల గారి ఫోన్ కావచ్చు, విజయలక్ష్మి గారి ఫోన్ కావచ్చు, అందరి ఫోన్. సో వాస్తవానికి లిక్కర్ స్కామ్ కి వచ్చేసరికి పూర్తిగా ఇందాక మీరు అన్నట్టుగా 5801 ఈ 5801 చెప్పి ఏదైతే దుబాయ్ వేదికగా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో చాలా ఖరీదైనటువంటి అపార్ట్మెంట్ లో అయితే ఇక్కడ మనం చాలా మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఏపీ సిట్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే చాలా తక్కువ వ్యవధిలో ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా బయటపెట్టి టెక్నికల్ గా విత్ ప్రూఫ్ తో పాటు చూపిస్తున్నారు. అదేవిధంగా 5801 అనేటువంటి ఒక దుబాయ్ లో ఒక ఖరీదైనటువంటి ఒక ఫ్లాట్ లో ఏం జరిగింది అనేది మొత్తానికి బట్టబయలైంది. సో వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన పరికరాలు అక్కడే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఒక ఫైల్స్ కానీ డేటా కానీ అక్కడే ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇద్దరు అంటే కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు ఒక మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారని చెప్పి అనుకోవాలి. అసలు ఫస్ట్ ఈ 580 అనే ఒక ఫ్లాట్, అంత ఖరీదైన ఫ్లాట్ శ్రవణ్ కుమార్ ఎలా కొనగలిగాడు అనేది కూడా ఈ లిక్కర్ డబ్బులతోనే కొన్నాడు అనేది కూడా ఇక్కడ వినిపిస్తుంది. అంటే ఈ డబ్బు ఎంత మంది చేతులు మారింది, ఎన్ని విధాలుగా వీళ్ళు ఇలాంటి వాటికి ఉపయోగించారు. ఇక్కడ చూస్తే అందరూ కూడా దొంగలే, ఎవరు దొరలు కాదు. మరి రేపో మాపో అన్న విజయసాయి రెడ్డి ఎక్కడ? మరి విజయసాయి రెడ్డిని సిట్ ఎప్పుడు రప్పించబోతుంది? మరి ఈ రోజున చూసాం మిథున్ రెడ్డి ఏ విధంగా అయితే పరిగెత్తేశాడో దొరకకుండా, మరి అదే విధంగా విజయసాయి రెడ్డి కూడా ఎప్పుడు పిలిచినా వస్తాను, అన్ని విషయాలు చెప్తాను, మరి కొన్ని బట్టలే మీరు విప్పారు, మిగతా బట్టలు నేను విప్పుతాను అన్న విజయసాయి రెడ్డి మరి ఎందుకు రావట్లేదు? మరి ఎందుకు తనని తను రక్షించుకోవటంలో మరి తను బిజీగా ఉన్నాడా? మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రక్షించే ప్రయత్నంలో ఉన్నాడా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తెలుసుకోవాలి. ఎవరో ఈ రోజున సిట్ మరి పదే మరి నోటీసులు ఇచ్చాం రాలేదంటే ఎప్పుడు వస్తాడు? దానికి క్లారిటీ ఉండాలి. ప్రజలు కూడా ఈ రోజున చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది. మరి మిథున్ రెడ్డి చుట్టే జరుగుతుంది కానీ అసలు విచారణ అసలు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్లు నేను చెప్తానన్న విజయసాయి రెడ్డి ఎక్కడ అనేది అది ఇక్కడ మనం చూసుకుంటే జూలై 20వ తారీఖు చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే జూలై 20వ తారీఖు వచ్చేసరికి 100% ఏపీకి సంబంధించి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ హైకోర్టుకు ఒక చార్జ్ షీట్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ 20వ తారీఖు లోపల విజయసాయి రెడ్డిని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే A1 అయినటువంటి అక్యూజ్డ్ 1 అయినటువంటి రాజకాశ రెడ్డిని పట్టించింది విజయసాయి రెడ్డి, కర్త కర్మ క్రియ రాజకాశ రెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పారు. ఇప్పుడు 20వ తారీఖు లోపల మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ పిలిపించుకొని ఆఖరి లబ్ధిదారులు, ఎందుకంటే ఈ యొక్క స్టోరీలో మనం చూసుకుంటే 10% మాత్రం మనకి మిగతా వాళ్ళందరూ కూడా తీసుకున్నారని, 90% మొత్తం ఎవరైతే ఆఖరి లబ్ధిదారు ఉన్నాడో అతను తీసుకున్నాడు. సో 10 పైసలు అంటే 10% వరకే విజయసాయి రెడ్డి బయట పెట్టాడు. కానీ 90% బయట పెట్టాల్సిన లెక్కలు ఇప్పుడు ఉన్నాయి. సో 90% లెక్కలు ఒకవేళ ఎవరి పేరునున్నా సరే, అది భారతి గారి పేరు కానీ, జగన్ గారి పేరు కానీ, ఇంకెవరి పేరు, వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. అరెస్ట్ చేయటం అంటే ఫస్ట్ అసలు విజయసాయి రెడ్డి రావాలి, నిజాలు ఎంతవరకు చెప్తాడు, ఎంతవరకు నిజంగానే ఇతను విజిల్ బ్లోయర్ అని చెప్పుకుంటున్నాడు కదా, అది ఎంతవరకు ఆ పేరుని సార్థకత ఇతను చేకూరుస్తాడు అనేది అతను ఎప్పుడు ఈ సిట్ వాళ్ళు ఎప్పుడు విచారిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగానే ఇక్కడ చెప్పుకోవాలంటే ఈ తెలంగాణ మరి ఏపీ ఢిల్లీ వరకు కూడా వీళ్ళు ఏ విధంగా మరి గ్యాంగ్ ఒక మాఫియానే నడిపించారు. ఇంటర్నేషనల్ దొంగ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగల ముఠాని ఏ విధంగా తయారు చేశాడు. మరి ఈ రోజున తప్పించుకోవటానికి కూడా మరి పాపం పదే పోలీసులందరూ కూడా ఏదో మాట్లాడుతున్నాడు పోలీసుల గురించి. మరి ఆ పోలీసులను కూడా ఈ రోజున సెల్లో వేయించి వాళ్ళ చేతులకు బేడీలు వేయించిన మెయిన్ కారకుడు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే వాస్తవం చూసుకుంటే కేసీఆర్ కి సంబంధించి కనీసం తన కుటుంబాన్ని వరకైనా సరే చాలా సేఫ్ గా చాలా వాళ్ళ కుటుంబాన్ని అయినా సరే డెవలప్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి అటు తల్లిపైన
కోర్టులో కేసేసి చెల్లిని పూర్తిగా అసభ్యకరంగా తన పైన ఉన్నటువంటి ఒక కొంత సోషల్ మీడియా చెడుగా వార్తలు రాయడం కావచ్చు, సొంత మేనల్లుడు మేనకోడలకు సంబంధించిన ఆస్తులు రాకపోవడం కావచ్చు, మరో చెల్లి అయినటువంటి ఒక సునీతకి వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసు సంబంధించి సాల్వ్ చేయకపోవడం కావచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే అటు కేసీఆర్ కుటుంబాన్ని అయినా సరే కాపాడుకుంటున్నాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కూడా విడగొట్టుకుంటున్నాడు. సో దీన్ని ఎలా చూడాలి? అక్కడ కూడా సేమ్ అదే నడుస్తుంది. ఈ రోజు చూస్తున్నాం కవిత గారు కూడా లేట్ గా బయటకు వస్తున్నాయి. అదే ఇద్దరు కూడా వ్యక్తిత్వాల్లో కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానంలో కూడా ఇద్దరు దగ్గరగానే ఉన్నారు. ఇక్కడ దోపిడీ దొంగలుగా ఎలా అయితే దగ్గరగా కనిపిస్తున్నారో ట్యాపింగ్ విషయంలో, మద్యం కుంభకోణం విషయంలో, మరి వాళ్ళ కుటుంబ వ్యవహారంలో కూడా ఈ రోజున ఇద్దరు ఒకే రూట్ లో ఉన్నారు అనేది మాత్రం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో చూద్దామండి. ఖచ్చితంగా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి 2019 నుంచి 24 దాకా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాలు కూడా డెవలప్ కాకుండా తన స్వార్జితం కోసం ఓన్లీ తన స్వార్జితం అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తన భార్య, అదేవిధంగా చూసుకుంటే అక్కడ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు మాత్రం లబ్ధి చేకూరేలాగా అయితే చేశారు. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ఆధారాలతో పాటు బయటపడుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ ఏపీకి మాత్రం పరిమితం కాదు, అటు తెలంగాణ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాలు కూడా అతి తొందరలో బయటపడబోతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.